అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పందిరి మంచం. రచయిత డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళితే, రజనికి పెళ్లి చూపులు జరగబోతున్నట్టు తెలియగానే నిశ్చితార్థానికి ఏ చీర సింగారించాలి అని ఆలోచన మొదలుపెట్టారు స్నేహితురాళ్ళు. రజని అందం అంతా ఆమె కన్నులలో ఉంది. వెలుగులేని ఆమె కళ్ళు ఎదుటి మనిషిని కట్టిపడేస్తాయి. రంగు చామన ఛాయ అయినా పొందికైన శరీరపు వంపులు, ఒత్తైన జుత్తు, ఆకట్టుకునే చిరునవ్వు ఆమె ఆభరణాలు. పెళ్లి కొడుకు అనంతపురంలో ప్రైవేట్ స్కూల్లో టీచరు. కనుముక్కు తీరు, ఒడ్డు పొడవు చక్కనివాడనే చెబుతాయి. పేరు చంద్రమోహన్. అమ్మాయిని చూడగానే అతని కళ్ళల్లో వెన్నెల వెలుగు కనపడింది. కొడుక్కి పిల్ల నచ్చిందని తల్లి విశాలమ్మకు అర్థమయ్యింది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఆమె భర్త పోయాడు. పిల్లల్ని, ఆస్తిని కాపాడుకున్న సమర్థురాలు విశాలమ్మ. ఒక కొడుకు, ఒక కూతురు. కూతురుకు 18 ఏండ్లకే పెళ్లి చేసేసింది విశాలమ్మ. ఆమెకు రజని నచ్చింది. మీరు అమ్మాయిని తీసుకుని మా ఇంటికి ఒకసారి రండి. మీ అమ్మాయి అత్తవారిల్లు చూసినట్టు ఉంటుంది అని మర్యాదగా పిలవడంలోనే తమకి పిల్ల నచ్చిందని తేటతెల్లం చేసింది. అబ్బాయి పనిచేసేది గవర్నమెంటు ఎయిడెడ్ స్కూల్ కనుక మంచి జీతం, ఆ పైన పదవీ విరమణ తర్వాత పింఛను గ్యారెంటీ. సొంత ఇల్లు, 10 ఎకరాల పొలం ఉంది. ఒక్క ఆడపిల్ల పెళ్ళై అత్తగారింట్లో ఉంది. ఆడపిల్లకు పంచి ఇచ్చినా చెరొక 5 ఎకరాలు వస్తాయి. ఇంకేమి కావాలి అన్నారు శివరావు, పరమేశ్వరి. కాదనలేదు రజని. ఆ అమ్మాయికి చంద్రమోహన్ నచ్చాడు. చూసిన మొట్టమొదటి సంబంధమే కుదిరిపోవడంతో రజని తల్లిదండ్రులు మురిసిపోయారు. మంచి రోజు చూసుకొని వియ్యాల వారింటికి బయలుదేరారు అమ్మాయితో సహా. టవర్ క్లాక్ దాటి కుడివైపు తిరిగితే కోర్టు రోడ్లో ఉంది విశాలమ్మ గారి ఇల్లు. రజని అన్న మురళి, తల్లి పరమేశ్వరి, తండ్రి శివరావులతో కలిసి కాబోయే అత్తగారింటికి చేరేసరికి గుమ్మం ముందు 2 ముత్తైదువులు ఎదురు చూస్తూ కనబడ్డారు. అందులో ఒక ఆమె చంద్రమోహన్ పోలికలతో ఉంది. కూతుర్ని పిలిపించార్లా ఉంది అనుకుంటూ ఆమెను చిరునవ్వుతో పలకరించారు. తమ్ముడికి కాబోయే భార్యను నఖశిఖ పర్యంతం చూసి సంతృప్తిగా నవ్వింది వదినగారు. ఆమె పేరు శశిరేఖ. 6 ఏండ్ల కొడుకు ఉన్నాడు. బూరెబుగ్గలతో, పెద్ద కళ్ళతో ముద్దుగా ఉన్నాడు. చంద్రమోహన్ చిన్నప్పుడు ఇలాగే ఉండి ఉంటాడు అనుకుంది రజని. ఇరుగు పొరుగు వారు కాబోలు. వచ్చిన వారిని మర్యాదగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు. రజని కళ్ళు చంద్రమోహన్ కోసం వెతుకుతున్నాయి. వెనుక గదిలో నుండి ఆమెను గమనిస్తున్న చంద్రమోహన్ గుండె ఉప్పొంగింది. మంచినీళ్ల గ్లాసులతో వస్తున్న తల్లి వెంట ముందు గదిలోకి అడుగు పెట్టాడు. చప్పున కళ్ళు వాల్చుకుంది రజని. కాఫీ, పలహారాలు అయ్యాక అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు చూపించరా అని కొడుకుకు పురమాయించింది విశాలమ్మ. రజని అమ్మా నాన్న అన్న ముసిముసిగా నవ్వుతూ అక్కడే కూర్చున్నారు. రండి అన్న చంద్రమోహన్ పిలుపుతో తల వంచుకునే అతనిని అనుసరించింది రజని. రైలు పెట్టెలలాగా వరుసగా ఒకదాని వెనక ఒకటి 4 గదులు ఉన్నాయి. రెండో గదిలో పెద్ద పందిరి మంచం ఉంది. అతను ఆ మంచం పక్కన ఆగి ఆమె వస్తున్నదా లేదా అన్నట్టు వెనక్కి చూశాడు. అగిషి పని చెక్కిన పందిరి మంచం వైపు ఆశ్చర్యంగా చూస్తున్న రజనీ వైపు చూసి నవ్వి, మా తాతగారి కాలం నాటి టేకు మంచం అన్నాడు. మన కోసమే అని అతను అనకపోయినా అన్నట్టే వినబడి రజని సిగ్గుగా కళ్ళు దించుకుంది. 3వ గదిలో ఒకవైపు గోడవారగా నవారు మంచం మీద పరుపు వేసి ఉంది. మంచం కింద నుండి బియ్యం బస్తాలు కనబడుతున్నాయి. మరొక వైపు గోడకు మడిచిపెట్టిన మడత మంచం, దాని కింద ఏవో ఇత్తడి సామాను ఉన్నాయి. దాని వెనుకనే వంటగదిలో గ్యాస్ పొయ్యి ఉన్న గట్టు, గూట్లో తలతలాలాడే గిన్నెలు, ఆ వెనుక ఉన్న స్థలంలో ఒక మూలన మరుగుదొడ్డి, మరో పక్కన స్నానాల గది ఉన్నాయి. ఇల్లు నచ్చిందా? ఆదుర్దాగా రజనీ ముఖంలోకి చూస్తూ అడిగాడు చంద్రమోహన్. మరి భోజనాలు ఎక్కడ చేస్తారు అడిగింది. ఓ, మీకు బల్ల ముందు కూర్చొని తినడం అలవాటా? మేము వంటింట్లోనే పీటలు వాల్చుకొని కూర్చొని తింటాం. పర్వాలేదు కదా అడిగాడు. మళ్ళీ అంది నెమ్మదిగా. పెళ్ళి, శోభనం ఏ పేచీలు లేకుండా జరిగిపోయాయి. అత్తవారింటికి వచ్చింది రజని. బియ్యం బస్తాలు, ఇత్తడి సామాను ఉన్న గదిలో నవారు మంచం పక్కన మడత మంచం వాల్చి రజని తల్లిదండ్రులు కుట్టించిన కొత్త పరుపులు వేసి కాసిని పువ్వులు చల్లి
సారెతో వచ్చిన లడ్డు జిలేబీ పళ్ళెంలో పెట్టి ఇత్తడి గ్లాసులో ఇసుక పోసి 2 అగరవత్తులు వెలిగించి పెట్టారు. నవారు మంచం కన్నా మడత మంచం 2 అంగుళాలు ఎత్తుగా ఉంది. పందిరి మంచం మీద నడుం వాలుస్తూ, తలుపు గడియ వేయకు నాన్న, ఒక రాత్రి వేళ నీళ్ల గదిలోకి పోవాల్సి వస్తుంది నాకు అంటున్న విశాలమ్మ వైపు తెల్లబోయి చూసింది సిగ్గుల మొగ్గలా ఉన్న పెళ్లి కూతురు. అమ్మకు ఆ మంచం మీద పడుకుంటే తప్ప నిద్ర పట్టదు. అక్కడైతే నాన్న పక్కనే ఉన్నట్టు ధైర్యంగా ఉంటుందట. తలుపులు దగ్గరగా వేస్తూ చెప్పాడు చంద్రమోహన్. విశాలమ్మ గొరక వినబడేదాకా భర్తను మీద చేయి వేయనీయలేదు కొత్త పెళ్లి కూతురు. అమ్మ నిద్రపోయాక భార్య మంచం మీదకి చేరి ఆవిడ నీళ్లగది అవసరానికి లేచే లోపు తన మంచం మీద ఉండేవాడు చంద్రమోహన్. భయంగా చేసే ఈ కాపురం కాస్త అలవాటయ్యేసరికి రజనికి నెల తప్పింది. ఆ వెంటనే వేవిల్లు. అమ్మాయికి కాస్త నిద్ర విశ్రాంతి అవసరం నాయనా, నీ మంచం ముందు గదిలో వేసుకో, నిర్మోహమాటంగా కొడుకుకి చెప్పింది విశాలమ్మ. ముందు గదిలో ఆయన, మధ్య గదిలో అత్తయ్య, 3వ గదిలో నేను. ఈవిడ ఎక్కడి మంచాల డాక్టర్ అమ్మ అంటూ తల్లి దగ్గర వాపోయింది రజని. కాన్పయ్యేదాకా ఓర్చుకో అమ్మలు, ఎంత, ఇంకో 4 నెలలు అంది పరమేశ్వరి. మొదటి కాన్ పని రజనికి 5వ నెల రాగానే పుట్టింటికి తీసుకువెళతామని అన్నారు శివరావు, పరమేశ్వరి. విశాలమ్మ కాదనలేదు. చంద్రమోహన్ గుంబనంగా ఊరుకున్నాడు. అత్తవారిల్లు పక్కనే ఉన్న హిందూపురం. అక్కడ కూతురికి అల్లుడికి విడిగా ఒక గది ఉంచారు. పెళ్ళైన నాటి నుండి వారం అత్తారింటికి వెళ్ళి వస్తున్నాడు చంద్రమోహన్. ఆడపిల్ల పుట్టింది రజనికి. మా ఇంటి మహాలక్ష్మి అని మనవరాలికి బాలసారకు బంగారు గాజులు గొలుసు తీసుకువచ్చింది విశాలమ్మ. చంద్రమోహన్ తండ్రి పేరు రమణారావు. పాపకు రమ అని పేరు పెట్టారు విశాలమ్మ సంతోషం కోసం. పాపకు 5వ నెల వచ్చేదాకా పుట్టింటిలోనే ఉంది రజని. 3వ నెల నుండి హిందూపురం వారం వచ్చిపోతున్నాడు చంద్రమోహన్. పాపకు 5వ నెల నిండకముందే కోడల్ని పంపమని కబురు చేసింది విశాలమ్మ. మళ్ళీ నవారు మంచం, మడత మంచం పక్కపక్కన చేరాయి. మనవరాలు నాయనమ్మ మంచం మీద దర్జాగా పడుకుంటోంది. ఈ 2 మంచాలు ఎవరికైనా ఇచ్చేసి మనం ఒక డబుల్ కాట్ కొనుక్కుందాము అని మొదలుపెట్టింది రజని. అమ్మ ఈ గదిలో నుండే స్నానాల గదికి వెళ్తుంది. ఆవిడ ముందు మనిద్దరం ఒక మంచం మీద కనబడితే ఆవిడకు మనకు కూడా మొహమాటంగా ఉంటుంది అంటూ కొట్టిపడేశాడు చంద్రమోహన్. మరో 2 ఏళ్లకు కొడుకు పుట్టాడు రజనికి. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేశారు. 7 కొండల వాడికి మొక్కుకున్నాను అంటూ శ్రీనివాస్ అని పేరు పెట్టింది నానమ్మ. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నా రజనీ సరదా మాత్రం తీరలేదు. 10 ఏళ్లు గడిచాయి. రమ 12 సంవత్సరాలకే పెద్ద మనిషి అయ్యింది. మరుసటి ఏడాది విశాలమ్మ జబ్బు పడింది. బాగా నీరసపడింది. నాకో నొలక మంచం తెచ్చి ముందు గదిలో వెయ్యరా చంద్రం అని అడిగిందావిడ. అక్కడికి మారాక రజనీతో చెప్పిందావిడ, మీ వదినకు వాళ్ళ నాన్న మంచం అంటే ప్రాణం. నేను పోయాక ఆ మంచం దానికి ఇచ్చేయండి అని చెప్పింది. ఆవిడ మాటలకు కంగారుపడి చంద్రమోహన్ అక్కను పిలిపించాడు. కూతుర్ను తృప్తిగా చూసుకొని 4 రోజులకే వెళ్ళిపోయింది విశాలమ్మ. అమ్మ మాట ప్రకారం పందిరి మంచం అక్కగారింటికి చేర్చాడు చంద్రమోహన్. 2 నెలలు గడిచాయి. 3వ ఇంట్లో ఉన్న రావుగారు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ డబుల్ కాట్ మోసుకు వెళ్ళడం కష్టమని చవకగా అమ్మేసిపోదామని అనుకుంటున్నారట. మనం తీసుకుంటే సరి మొగుడితో అంది రజని. ఎదిగిన పిల్ల ఇంట్లో తిరుగుతుంటే మనకి ఇప్పుడు డబుల్ కాట్ అవసరమా? వాళ్ళు పుస్తకాలు పెట్టుకోవడానికి చదువుకోవడానికి వీలుగా ముందు గదిలో సీనుకు, అమ్మ గదిలో రమకు 2 మంచాలు షెల్ఫులు తెస్తున్నాను. మనకు అలవాటైన చోటు, మంచాలు మనకు చాలే అన్నాడు చంద్రమోహన్. రమ ఎంఫామ్ చేసి గుంటూరులో ఒక ఫార్మసీ కంపెనీలో చేరింది. సీను బీటెక్ చేసి ఉద్యోగంలో చేరాడు. మరో 5 ఏళ్లలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేశారు. రజనికి డయాబెటీస్, చంద్రమోహన్కి హై బీపీ వచ్చాయి. రజనికి కంటి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు రజనీ కళ్ళు కాంతులీనడము లేదు. జుట్టు పల్చబడింది. సీనుకు అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. వెళ్ళాక 2 సంవత్సరాలు ఇండియాకు రాలేకపోయాడు. రమకు 2 పిల్లలు. గుంటూరులోనే స్థిరపడ్డారు. రజని, చంద్రమోహన్లకు 60 ఏళ్లకే వయసుకు మించిన ముసలితనం మీద పడింది. అమ్మా నాన్న ఒంటరిగా అనంతపురంలో ఉండడం కన్నా గుంటూరులో రమ ఇంటికి దగ్గరగా ఉంటే బాగుంటుంది అని అన్నా చెల్లెళ్ళు ఆలోచించారు. గుంటూరులో చెల్లి ఇంటికి దగ్గరగా ఒక అపార్ట్మెంటు కొన్నాడు సీను. అనంతపురం ఇంట్లోని పాత సామాను వదిలించుకొని అవసరమైనవి మాత్రం తీసుకువచ్చారు. అమ్మా నాన్న వచ్చేలోపు
కొత్త ఫర్నిచర్ కొని పెట్టారు పిల్లలు. అమ్మ, నానమ్మ పందిరి మంచం అంటే నీకు ఇష్టం కదా, అందుకే ఈ డబుల్ కాట్ కొన్నాము మీకోసం అంటూ గర్వంగా తల్లికి చూపించాడు సీను. కొత్త రకమైన నగిషీ పనితో ఆధునికంగా ఉంది మంచం. ఇంకో పడక గదిలో 2 సింగిల్ కాట్స్ ఉన్నాయి చెప్పింది రమ. రజని పిల్లల వైపు చూసి నవ్వింది. ఈ వయసులో నిద్ర పట్టడమే కష్టం. పక్కన మనిషి కాస్త కదిలినా మెలకువ వచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర రాదు. మేము ఆ గదిలోని సింగిల్ కాట్స్ అటు ఇటు గోడలకు చేరువుగా వేసుకుంటాము. ఈ పందిరి మంచం మీరు వచ్చినప్పుడు వాడుకోవడానికి పనికి వస్తుంది అంది రజని. కొత్త పందిరి మంచం రజనీ వైపు దిగులుగా చూసింది. చంద్రమోహన్ భార్య ముఖం చూడలేనట్టు దృష్టి మరల్చుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.